రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా కరువు పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్లో కరువు పూర్తిగా కూడా రాష్ట్రమంతా ఉంది. సుమారు 400 మండలాల్లో వర్షాభావం తక్కువగా ఉండడం, కరువుతో కుట్టుమిట్టాడుతున్నారు. రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్లు కూడా లేదు. వాటి తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కానరాట్లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటారు, సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోమని చెప్పి. ఒక పక్క ఈ కరువు అనే కరువు కోరల్లో చిక్కుపోతే, రైతాంగం చిక్కుపోతే ఆ సంక్షోభాన్ని అవకాశం కింద తీసుకొని సుమారు 1600 కోట్లు రైన్ గన్ల ద్వారా వర్షం సృష్టిస్తామని 1600 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. ఇంతకుముందు ఎలాగైతే దోచుకున్నారో మళ్ళీ ఈసారి కూడా అదే పరిధిలో దోచుకోవడానికి తయారైంది. టీవీలో చూస్తున్నాం, మంత్రులు మరి పర్యవేక్షణ చేస్తున్నప్పుడు వచ్చి ఏ రకంగా వాళ్ళ టీవీలకి ఫోటోలతో పోజులిస్తూ ఈ రకమైన దోపిడీకి, ఈ రకమైన సంక్షోభంలో అవకాశానికి ఇవాళ ముందుకు వచ్చారు. ఓ పక్క స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసే నేపథ్యంలో ఆయన పాపం మనందరూ తనకు దురదృష్టం, రైతాంగం దురదృష్టం, ఆయన వచ్చి మన నుంచి విడిపోయారు. అది పూర్తి చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి అవి చేయకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఓ పక్క వచ్చి ఇరిగేషన్ మంత్రి వచ్చి ప్రకల్పాలు పలుకుతున్న రోజు చూస్తున్నాం. ఆయన తాలూకా మాటలు కోటలు దాటిపోతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి చూసుకుంటే సుమారు 14 లక్షల ఎకరాలు సాగునీరు విస్తీర్ణం తగ్గింది. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అసలు దీని మీద ఆలోచన చేస్తున్నామని అడుగుతున్నాం. ఇవాళ ఈ పరిస్థితి వల్ల, ఈ కరువు పరిస్థితి వల్ల 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కనీసం కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసుకునే పరిస్థితి కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వాటికి ఏ ఏర్పాట్లు చేస్తుందో సమాధానం చెప్పాలి, కానీ లేదు. ఓ పక్క ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ముఖ్యంగా మన జిల్లాలో, ఈ గుంటూరు జిల్లాలో తీసుకుంటే వైఎస్ఆర్సీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా ఆలోచన చేసి నవరత్నాల పేరు మీద రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి, రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతారో కార్యక్రమాన్ని చేసుకుంటూ రాష్ట్రమంతా ఆయన ప్రజా సంకల్ప చేస్తుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి నవరత్నాల పేరున 9 ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభ్యులు, గురజాలలో ఉన్న ఎర్రపెద్దినేని శ్రీనివాసరావు మీద ఏ విధంగా మైనింగ్ దోచుకుంటున్నారు, ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఏ విధంగా దోపిడీ చేశారు, ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం ఏ విధంగా కుమ్మక్కైందని అత్యున్నత న్యాయస్థానం వచ్చి స్టిచెస్ పాస్ చేసిన నేపథ్యంలో దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పిన చూస్తున్న సందర్భం ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టు కూడా లేదు.
దోపిడీ యథాశావుగా జరుగుతుంది. ఓ పక్క సున్నప్రాయి గ్రావిలు ప్రకృతి సంపద సొంత సంపదలాగా తింటున్నారు. నవరత్నాల్లో ఒక రత్నం. ఇంకొక రత్నం పెదకూరుపాడులో ఉన్న శాసనసభ్యుడు కోమలపాటి శ్రీధర్ ఇసుక మాఫియా రోజుకు వందల వేల లారీలతో అడ్డకట్టు లేకుండా చూసారా. పూర్వం దానకరుణని అనుకున్న చేతికి ఎముక లేకుండా పెడతారా ఆయన. ఈయనకి అసలు చేతికి ఎముకలు, ఈయనకి అడ్డకట్టు లేకుండా యథాసేవగా తింటున్నారు. శ్రీధర్ మహాగణుడు. ఇది ఒక నవరత్నం. ఒక రత్నం ఇందులో నవరత్నాల్లో ఒక రత్నం. ఇంకో రత్నం పొన్నూరు శాసనసభ్యులు దూలుపల్ల నరేంద్ర గారు. ఎక్కడ చెరువు కనిపించినా ఆ నియోజకవర్గంలో, ఎక్కడ గ్రామాలు కనిపించినా అది ప్రభుత్వ ఆస్తి కాదు, నా ఆస్తిని చెరువు పనులకు వచ్చి ప్రభుత్వ పథకం ద్వారా నీరు చెట్టు ఓ పక్క వచ్చి ఆ డబ్బును దోచు తిన్నాం. ఆ మట్టిని తీసుకెళ్ళి మళ్ళీ రైతులకి మళ్ళీ పొలాలకు లెవెల్ చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించుకోవడం. ఎక్కడ గ్రామాల కొండ కనిపించినా బకాసురులా మొత్తం కొండంతటిని కూడా తీయడం. ఆయన ఒక రత్నం. వినుకొండలో ఇంకో రత్నం ఉంది, ఆంజనేయులు గారు. ఆ ప్రాంతంలో రైతులకి ఇస్తున్న ఎరువుల్లో కల్తీ, ప్రభుత్వం నుంచి ఏ విధంగా సబ్సిడీలు వస్తాయా, ఆ సబ్సిడీని ఏ విధంగా దోచుకుతుందామా, ఏ విధంగా కాజేద్దామా అంటూ చాకచక్యంగా ఆయనకున్న మేధా సంపత్తితో ప్రభుత్వాన్ని ఇటు రైతాంగాన్ని దోచుకుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.